అది రాత్రి 9:30 బయటేమో చాలా చలేస్తుంది. ఇంకా నేనేమో నా కంప్యూటర్ ముందు కూర్చొని యూట్యూబ్ లో నార్మల్ గా వీడియోస్ చేస్తున్నాను. బట్ అప్పుడే నాకు ఒక ఫీలింగ్ కలిగింది, అరే లైవ్ అంటే కంప్యూటర్ ముందే గడిపేయడం కాదురా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ తో పాటు ఎక్కడికైనా ట్రిప్లు అలా వెళ్ళాలి అని అయితే అనిపించింది. బట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తెలియదు. సో అలా నేను సైలెంట్ గా అయితే ఉండిపోయాను. బట్ అప్పుడే గంట తర్వాత నాకైతే ఒక ఇన్విటేషన్ వచ్చింది. సో ఇన్విటేషన్ ఏంటంటే కొంతమంది గేమింగ్ యూట్యూబర్స్ అందరూ కలిసి వైజాగ్ నుంచి అరకు అయితే వెళ్ళబోతున్నారు. సో నన్ను కూడా అందులో పిలిచారన్నమాట. నాకైతే మంచిగా అనిపించేసింది. ఇంకా వాళ్ళకైతే నేను రాను అని చెప్పేశాను. ఎందుకంటే చలికాలంలో ఎవరైనా అరకు వెళ్తారా గైస్? హలో గైస్, ఇప్పుడు మనం ఉన్నాం వైజాగ్ లో. అరకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. సో నేనైతే మా ఊరు గుడివాడ నుంచి వైజాగ్ అయితే ట్రైన్లో అయితే వచ్చేసాను మా ఫ్యామిలీతో పాటు 8ంటికి. ఇంకా 11కి మా కార్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట వైజాగ్ టు వరకు. సో అప్పటిదాకా ఖాళీగా ఉండలేం కదా మనం. సో అందుకనే నేను ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా వ్లాగింగ్ చేస్తూ ఫోన్తో మా అమ్మే. సినిమాల్లో చూడడమే కానీ ఆర్కే బీచ్ని ఇదే మొట్టమొదటిసారి చూడడం లైక్ నిజంగా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. తర్వాత తెలిసింది ఈ బీచ్ ఎవరి పేరు మీద లేదని, అందుకనే మన పేరు రాసేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి తెలుగు దోస్తానని. ఏదో మా అమ్మ పిచ్చి ఆశ దీన్ని చూసి 1 మిలియన్ మంది సబ్స్క్రైబ్ చేస్తారని. తెలియదు కదా, ఇప్పుడు వీడియో చూస్తున్న చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేయలేదని. ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేమో బీచ్ చూడంగానే స్నానం చేయాలన్న కోరిక, బట్ 11ంటికి బయలుదేరాలని ఒక టెన్షన్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక ఏం చేద్దాం అన్నప్పుడు స్నానం చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకొని, ఎందుకంటే బట్టలు కూడా సరిపడి తెచ్చుకోలేదు. సో అలా కాళ్ళు తడిపేసి బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే పొందేసాను అనమాట. అండ్ బై ద వే, ఈ అమ్మాయి ఎవరు? ఇది మా చెల్లి గైస్, మా దయ్యాల చెల్లి. ఇంట్రడ్యూస్ చేశాను కదా స్పాటిఫైలో. ఎవరైనా ఇంకా నన్ను స్పాటిఫైలో ఫాలో అవ్వకపోతే మా మిచ్చట్లని మీరు చాలా 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 మిస్ అయిపోతున్నారు గైస్ మీ లైఫ్ లో. నిజంగా స్పాటిఫైలో మన పాడ్కాస్ట్ ని ఫాలో చేయకుండా మీరు. సో వీడియో అయిన తర్వాత కింద స్పాటిఫై లింక్ ని క్లిక్ చేసి మన పాడ్కాస్ట్ లో వినండి. అందులో మా చెల్లి కూడా ఉంటుంది. మా అమ్మ అయితే టైటానిక్ సినిమాలో రోజ్ అనుకుంటుంది. పాపం టైటానిక్ లేదు కదా. అండ్ కేజీఎఫ్ చూసేప్పటి నుంచి ఒక కోరిక, ఎప్పుడైనా బీచ్ వచ్చినప్పుడు ఇలా చేయాలని. వాడు చెప్పుల సైజు చిన్నదైనా వాడు అడుగు పెట్టాక దారి పెద్దదైంది. ఇస్ బొంబాయి కా బాద్షా బనేగా. ఈ సముద్రం లోతెంత? ఏంటి లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం. అండ్ ఇంత మంచి వ్యూ పాయింట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఫోటోషూట్ తీసుకోకుండా ఉంటారా? ఇంకా మన సర్కస్ ప్రదర్శనలు చేసామన్నమాట. అది దాన్ని మరి మీరు జాగ్రత్తగా వీక్షించండి. అండ్ తర్వాత మిగతా గేమింగ్ యూట్యూబర్స్ కూడా వచ్చారు. చెప్పు ఏదో ఒకటి చెప్పు. ఒకటి ఏం చెప్పాలి? వీడియోలో చెప్తా స్టోరీలు. వీడియోలో స్టోరీలు రాస్తా ఇట్లా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో మధ్యాహ్నం మా ప్రయాణం అయితే మొదలైంది గైస్. సో మొదటి 2 గంటలు అయితే బాగానే జరిగింది. బట్ ఎప్పుడైతే కొండ ఎక్కే ప్రాసెస్ వచ్చిందో అప్పుడు మాత్రం నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే రోడ్లు గైస్ 2 సెకండ్లకి టర్నింగ్లు. ముందు వచ్చే వెహికల్ ఏమో కనబడట్లేదు. సో డ్రైవింగ్ చేయాలంటే నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇలాంటి కొండల మీద అయితే. నేనైతే కళ్ళప్పగించి రోడ్డు చూస్తున్నాను, డ్రైవర్ కరెక్ట్ గా నడుపుతున్నాడా లేదా అని. అండ్ మధ్యలో మనకి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. అక్కడ దిగి మనం ఫోటోలు వీడియోలు కావాలంటే దిగచ్చు. మేము బుర్రా కేవ్స్ కి అయితే చేరుకున్నాం. ఏదైతే దారి మధ్యలోనే ఉంటుంది. చూడండి బుర్రా కేవ్ దగ్గర లొకేషన్ అయితే ఇలా ఉంది. అండ్ నాతో పాటు చాలా మంది యూట్యూబర్స్ అయితే వచ్చారు. సిగ్గు పడాల్సి వస్తుంది, ఏం చేద్దాం. సంజు బ్రో, మాడి బ్రో చూడు. దండాలండి దండాలి. జలపాతం ఎండిపోయిన జలపాతం. ఎండిపోయినప్పుడు జలపాతం సో ఫైనల్ గా బుర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. చూడంగానే నాకు ఒక మూవీ సీన్ అయితే గుర్తొచ్చింది. మీకు తొందరగా గుర్తొచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. కపరిని వామహస్తమును నాకు అందించి మానవా ఈ వామహస్తమును అందించవా. సో ఫైనల్ గా గైస్ అతిలోక సుందరి, అదేంటి సినిమా పేరు? అదేది జగదేక్ వీరుడు షూటింగ్ ప్లేస్ కి అయితే వచ్చాం. ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో ఇది గైస్ బుర్రా కేవ్స్. చాలా చాలా అందంగా అయితే ఉంది. సో వెనకాల నుంచి మీరు అయితే చూడగలరు. అది
అతి పెద్ద గుహలో ఒక చిన్న మార్గం అయితే ఉంది గైస్, అండ్ ఇది చాలా చాలా చిన్నగా అయితే ఉంది. లొకేషన్ ఎక్సలెంట్ ఏమన్నా ఉందా? వెయిట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకున్నారు? ఏదో డైరీ యాక్సెప్ట్ చేస్తాను కదా అని కంప్లీట్ చేస్తాను అనుకుంటారా? అయితే ఎంతమంది నేను ఈ డైరీ కంప్లీట్ చేస్తాను అనుకున్నారో వాళ్ళు ఏ అని టైప్ చేయండి. నేను కంప్లీట్ చేయలేను అని అనుకున్నారో వాళ్ళు బి అని టైప్ చేయండి. అసలు నేను ఏం చేయను, ఇక్కడ నుంచి పారిపోతాను అనుకుంటే సి టైప్ చేయండి. సరే, ఇంకా వీడియో ప్లే చేద్దాం. నేను చెయ్యగలను అనుకుంటావు, ప్రయత్నిస్తావు కదా. ఎలా ఉండాలి? నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చెయ్యగలను. ఫైనల్లీ డేర్ కంప్లీటెడ్. ఇది చెల్లు కదమ్మా, నేను పెడతా తాగిరమ్మా, టచ్ చేస్తాం మళ్ళీ. బుర్ర కేవ్స్ అయితే బుర్ర పాడు కేవ్స్, నిజంగా లైట్లు పెట్టి బుర్రపాటు చేస్తారు. అంటే నార్మల్గా మనం ఇలాంటి కేవ్స్ని ఎప్పుడు రియల్ లైఫ్లో అయితే చూడం, బట్ నిజంగా గైస్ ఈ కేవ్స్ అయితే లైక్ చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు లైక్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నప్పుడు ఈ బుర్ర కేవ్స్కి అయితే రావాలి. లైక్ ఈ కేవ్స్ని ఎవరు ఆర్టిఫిషియల్గా ఫామ్ చేయలేదు, ఇవి న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ 150 మిలియన్ ఇయర్స్ ముందు అయితే. సో నిజంగా గైస్ వ్యూ అయితే అమేజింగ్. లైక్ మీకైతే చీకట్లో అంతగా కనబడట్లేదు, బట్ రియల్లీ లైక్ వండర్ఫుల్ గైస్, వండర్ఫుల్. సో బొర్రా కేవ్స్ నుంచి బయలుదేరి ఫైనల్ గా రాత్రి 7 అరకుకి అయితే చేరుకున్నాం. అక్కడ మాత్రం చలి బాగా ఎంచేసింది. ఇంకా పొద్దున లేచి చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అప్పుడే మిగతా యూట్యూబర్స్ వచ్చి ఏం చెప్పారంటే పొద్దున 4 లేచి ఎలాగైనా సన్సెట్ ని చూద్దామని కొండపైకి వెళ్ళి. నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు అలా చూడలేదు. కొండపైకి వెళ్ళి ఒక సన్సెట్ చూడడం అనే ఒక వ్యూ నేను అలా చూస్తాను కూడా అనుకోలేదు. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. అండ్ రాత్రి 4 అయింది, ఇంకా మా ప్రయాణం అయితే మొదలైపోయింది. సో మీరు ఇక్కడ చూడగలరు గైస్ ఎంత ఖాళీగా ఉన్నాయో రోడ్స్ అయితే. సో ఇప్పుడు ఈ హైవే నుంచి టర్నింగ్ తీసుకొని మేము ఇప్పుడు కొండ అయితే ఎక్కాలి. అండ్ కొండకెళ్ళే దారి మాత్రం ఓ మై గాడ్, మధ్యలో ఏదైనా అడవి జంతు వచ్చినా మేమేం చేయలేము అన్నమాట. సో లైక్ ఎలా ఉందంటే వెళ్తున్న కొద్దీ మేమే ఆ రోడ్ని టార్చ్ లైట్ పెట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లయితుంది. లైక్ చాలా నిశ్శబ్దంగా చాలా భయంకరంగా ఉంది గైస్ ఆ టైంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు. బట్ వ్యూ చూడాలంటే తప్పదు. సో అలా ఫైనల్గా ఎలాగో అలాగ కష్టపడి 5 కొండపైకి అయితే చేరుకున్నాం. దేని పేరైతే మాడగడ, అంటే లంబసింగి కూడా వెళ్ళొచ్చు, బట్ దానికి టైం అయితే పడుతుంది. సో సేమ్ అలాంటి వ్యూ మనకి మడగడలో కనపడుతుందని అయితే చెప్పారు. సో అలా మేము 5 కొండపైకి అయితే ఎక్కేసాం. ఇంకా వ్యూ కోసం వెయిటింగ్ అన్నమాట. ఇంకా 6 అయింది గైస్, అందరూ సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నాడు. సూర్యుడు అవతల బస్ కి యాలైపోతుంది. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ వ్యూ అయితే చూపించబోతున్నాను. ఇంకసారి వెనక్కి తిరగండి. చల్లగా ఉంది ఫ్రెండ్స్, మీరైతే వ్యూ చూడగలరు గైస్. లిటరల్లీ మబ్బులు అయితే మా కింద ఉన్నట్టున్నాయి. అండ్ ఈ కొండపైన డాన్సులు కూడా చేస్తారు, దీన్నే దింసా డాన్స్ అంటారు. సో గాయ్స్ ఇప్పుడు మాత్రం వ్యూ మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఏదో ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను వ్యూ అయితే. సో వెనకాల మేఘాలు ఉన్నట్టుంది గైస్,
సో ఒక్కసారి ఊహించుకోగలరు నేను ఎంత హైట్లో ఉన్నాను. సో సూర్యుడు అయితే అక్కడి నుంచి వస్తున్నాడు. సో ఇక్కడి నుంచి అయితే సూర్యుడు వస్తున్నాడు అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూడండి. సో ఎప్పుడైతే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది గైస్, 3 గంటల నుంచి, అంటే లైక్ 5ంటికి వచ్చాము అండ్ ఇప్పుడు 8 అవుతుందేమో. సో చాలాసేపటి వరకు ఇక్కడే ఉన్నాము అండ్ ఇక్కడ చాలా మంది డ్యాన్సులు చేస్తారు అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడగలరు. ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంగ్లీష్ రాస్తారు మాకు. సూపర్ వ్యూ కూడా చూడగలరు ఎంత బాగుందో. లైక్ మొత్తం మౌంటైన్స్ చుట్టుపక్కల మొత్తం. సో తర్వాత స్నానం చేసేసి అరకులో ఉన్న చాపరాయి ప్రదేశానికి అయితే వెళ్ళాం. ఒక వాటర్ ఫాల్ లాగా, అంటే వాటర్ ఫాల్ అయితే కనబడలేదు నాకైతే ఇప్పటి వరకు. ఈ వాటర్ ఫాల్ కోసమే మన సర్చింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో చూడడానికి నార్మల్ నది ఫ్లోట్ అవుతున్నట్టయితే ఉంది గైస్. ఫిష్ చికెన్ అయితే అమ్ముతున్నారు తినడానికి. తినేసా ఇందాకే బయట. నది ప్రవాహం అయితే కనపడుతుంది బట్ వాటర్ ఫాల్ అయితే కనపడలేదు. సో వాటర్ ఫాల్ కనిపిస్తున్నారు, వాటర్ ఫాల్ అయితే కనపడింది అండ్ వాటర్ ఫాల్ చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి గైస్. సో మనమైతే ఇంకా స్నానం చేయలేము అనమాట. సో ప్లేస్ చూడడానికి నిజంగా చాలా 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 పీస్ఫుల్గా అయితే ఉంది గైస్. సో వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో రావడానికి ఇది ఒక మంచి స్పాటే. ఓ ట్రైన్ వెళ్తుంది గైస్ వాటర్ ఫాల్లో. సో ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనం బొటానికల్ గార్డెన్ దగ్గర అయితే ఉన్నాం. సో మీరైతే అక్కడ చూడగలరు బొటానికల్ గార్డెన్స్. మీరు కనుక ఎంట్రన్స్ కేర్ఫుల్గా చూస్తే ఆగోండి, ఎంట్రన్స్ అనేది ఎలా ఉంది. అండ్ ఇది ఎవరో మీకు తెలిసే ఉంటుంది, స్పాటిఫైలో నా దెయ్యాల చెల్లి. ఈ గార్డెన్లో ఏముంటుందో నాకే తెలీదు. హైఫై నీకేమన్నా తెలుసా? కూడా ఫస్ట్ టైం సార్. తెలీదా? నాకు ఎవరు చెప్తారు గైస్, లోపలే కనబడింది. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయిస్తాను. బొటానికల్ గార్డెన్ లో లైక్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. సో నీట్ గా డ్రెస్ చేసుకుని పెద్ద మనిషిలా ఉన్నారు. కొంచెం పద్ధతిగా అడగాలి. సార్ ఈ బొటానికల్ గార్డెన్స్ లో ఏముంటాయి సార్? ఈ బొటానికల్ గార్డెన్స్లో ఏముంటాయి సార్? అంటే చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారన్నట్టు విన్నాం. చాలా మంచిగా ముస్తాబ్ అయ్యారు, హ్యాట్ కూడా పెట్టుకున్నారు. ఏంటో గైస్ ఇంత మర్యాద అడిగినా మాట్లాడట్లేదు. ఈగో పర్సన్. అండ్ అక్కడ వాళ్ళ బ్రదర్ అయితే ఉన్నారు. సార్ మీకు ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్స్ కాలుతో తనేటట్టే ఉన్నారు. ఇంకొద్దిసేపు ఆగితే ఈ అన్నదమ్ములు కొంచెం డేంజరస్గా అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు గైస్ ఇక్కడైతే మడుగులుగా స్పెషల్ లైక్ హల్వా అయితే చాలా ఫేమస్ గైస్. నిజంగా చాలా 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 బాగుంది. నిన్న తిన్నాను బుర్రా కేవ్స్ దగ్గర. తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా ఫేమస్ అండ్ ఫేమస్ తగ్గట్టే బాగుంటుంది. సరే మీరు చెప్పరు కదా, లోపలికి వెళ్ళి నేనే ఎక్స్ప్లోర్ చేస్తాను. హైఫై ఛాలెంజ్. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళా. గేట్ ఎంట్రన్స్ ఫీ. ఇప్పుడు చూడు టికెట్ లేకుండా లోపలికి వెళ్తాం. నేను దమ్మటే సరే ఓకే. ఇప్పుడు వెలిగింది. మా మమ్మీ డాడీ ఆల్రెడీ టికెట్ తీసుకున్నారు, అయిపోయి తెలీదు. సో న్యాచురల్ లవర్స్కి అండ్ పూల్ అంటే ఎవరికి బాగా ఇష్టం. ఈ బొటానికల్ గార్డెన్ అయితే లైక్ సూపర్గా ఉంటుంది. బట్ మనం కొంచెం వేరే టేస్ట్ కాబట్టి నార్మల్గా అయితే అనిపించింది. సో గార్డెన్ లాగే ఉంది గైస్. అండ్ సోమరిపోతులు అక్కడ పడుకుంటున్నారు. మంచిగా వాళ్ళకి దొరికింది గార్డెన్. సో తర్వాత మేమందరం కలిసి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాం. చూసాను ఈయన ఎవరో గాల్లో దొరుకుతున్నారు, నాకు కూడా తొక్కాలనిపిస్తుంది. ఇది కటిక వాటర్ ఫాల్స్ అండ్ బొర్రా కేవ్స్. అండ్ అటు చూడండి మేము వచ్చిన దారి ఎలా ఉందో దీనికంటే దారుణంగా ఉంది. వీళ్ళు జస్ట్ ఇలా శాంపుల్గా గీశారు. చాలా చాలా రియాలిటీగా చేశారు. సూపర్, అమేజింగ్, ఫెంటాస్టిక్, ఆల్ ఆఫ్ దెమ్. సో నాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పంచాయతీ జరుగుతుంది. సో నా ప్రాబ్లమ్స్ అడుగుతాం. అంటే వ్యూవర్స్ ఉన్నారే సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏం చేయమంటారు చెప్పండి, మీరే సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్. అప్పట్లో గ్రామీణ వైద్యం అనేది ఇలా జరిగేది. బట్ నాకు కొంచెం ఆ పిల్లవాడిని చూస్తేనే కొంచెం జాలి వస్తుంది. ఎందుకంటే ఆ ఎండలో పడి చాలా నల్లగైపోయాడు. మన తరపు నుంచి మీకోసమే చల్లగా ఉండు. పదండి ఒకసారి మనం ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి లోపల ఏముందో చూసి వచ్చేద్దాం. తస్మాత్ జాగ్రత్త, లోపల ఏదైనా జరగచ్చు. అది వచ్చేస్తారు. వచ్చేటువంటి బ్రో ఏం లేదా రావట్లేదు. డబ్బులు కళ్ళ ముందే ఉన్నాయి, తీసుకోలేదు. కానీ పంచి
సో మనమేదో ఆదివాసీ దేవాలయంలో అయితే ఉన్నాం. ఇది చూడండి ఎంత పొదలుగా ఉందో. ఆ టైంలో దీంతో వేటాడేవారు ఆదివాసీలు. డైరెక్ట్ ఎక్కడో దిగింది. కూరగాయలు కట్టింగ్ మొత్తం హెల్పింగ్ విత్ కట్టింగ్. సేమ్ పొద్దున్న మౌంటైన్లో కూడా అలాగే కొట్టారు. ఇప్పటివరకు చాలా మ్యూజియం గురించి విన్నాడు. ఫస్ట్ టైం కాఫీ మ్యూజియం గురించి అయితే ఉండబోతుంది. లైక్ లోపల ఐ థింక్ కాఫీ గురించి చాలా చాలా హిస్టరీగా ఉండబోతుంది అనేది అర్థమైంది. గైస్ కాఫీ బీన్స్ ఎప్పుడైతే వాటిని డ్రై చేస్తారో అవి మనకి కాఫీ బీన్స్ లాగా తయారవుతాయి అనమాట. అండ్ అరకు కాఫీ అయితే చాలా చాలా స్పెషల్. అరకు వచ్చిన తర్వాత ఎవరైనా కాఫీ డ్రై చేయకుండా ఉంటారా? అండ్ ఈ కాఫీ మ్యూజియం లో ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది. ఈ వరల్డ్ లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కాఫీ బీన్స్ ఏంటంటే, ఇక్కడ మీకు ఏదైతే ప్రాణి కనబడుతుందో అది కాఫీ బీన్స్ ని తినేసి ఏదైతే పూపు వదులుతుంది కదా, సో ఆ పూపే ఈ ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కాఫీ బీన్స్. ఎందుకంటే అవి అంత టేస్ట్ ఉంటాయంట. వామ్మో. ఇప్పుడైతే ఒక చర్చ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ చర్చ్ చాలా మూవీస్ లో కనబడిందని చెప్తున్నారు. లైక్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే మూవీ క్లైమాక్స్ కూడా ఇక్కడే చేశారంట. ఫస్ట్ దీన్ని చంపేస్తాం, తర్వాత చర్చ్ లైక్ బాగుంది. ఇక్కడ చాలా షూటింగ్స్ అనేవి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడే పెయింట్ అనేది వేస్తున్నారు. సో అలా అరకులో 1 day టైం స్పెండ్ చేసి నేనైతే మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ గైస్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ దాకా చూసారంటే మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ చూడడానికి ఏం చేయాలో మీకు బాగా తెలుసు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నాకు కొంచెం ఊపు వచ్చింది ఇంకా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.